అందరికీ అన్నగారు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. నమస్తే. వేదికపైకి సాధారణంగా పూర్వరావాల్సిందిగా ఎల్ల లక్ష్మణ్ కోరుతున్నాము. వివిధ హోదాలో ఉన్న పట్టణ కాంగ్రెస్ నాయకులందరినీ సాధారణంగా వేదికపైకి పాలిస్టర్ సంఘం అధ్యక్షులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కూర్ల సంఘం అధ్యక్షులు తాటిపాల దామోదర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి బంతిని 4 పరుగులు జ్ఞాపిక ఇప్పాలి. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి తరఫున వారి తిరుపతి రెడ్డి గారికి చిరు సన్మానం. సీనియర్ కాకునూరి బాలరాజు గారికి చిరు సన్మానం. బెస్ట్ కెప్టెన్ రాకేష్. క్లాస్ చాలా వాడారు. 4th వార్డ్ లక్ష్మణ్ గారు 2 విషయాలు. 4-5 వార్డులకు సంబంధించినటువంటి యువకుల కొరకు ఎల్ల లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఒక సోదరుడు శ్రీనివాస్ గారు వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి భూలక్ష్మి రాజయ్య గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ను గత 3 రోజులుగా ఏర్పాటు చేసుకుని బహుమతి ప్రదర్శన నన్ను ఆహ్వానించినందుకు వారికి అభినందనలు అందజేస్తూ, వేదిక మీద పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నావూరి సత్యనారాయణ గారు, పట్టణ అధ్యక్షులు ప్రకాష్ అన్న గారు. రోజు సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మకర సంక్రాంతి అనేటువంటి నామం. ఈ రోజు నుంచి కూడా ఉత్తరాయణం కూడా ప్రారంభం కావడం, ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలమని, అందరికీ మంచి జరుగుతుందని చెప్పని మన పురాణాల నుంచి చూస్తున్న సందర్భం. మహాభారతంలో జరుగుతున్నటువంటి భీకర యుద్ధంలో భీష్మాచార్యుణ్ణి పాండవులు ఆత్మీయుడిగా వారి తాత అయినప్పటికీ శత్రువుల పక్షాన్ని నిలబడిన సందర్భంలో ఆయనను సంహరిస్తే తప్ప గెలవలేమన్న ఆలోచనతోటి వారిపైన నేరుగా పాండవులు యుద్ధం చేసిన తరుణంలో అర్జునుడి బాణాలు తాళలేక నేల కొరిగినప్పటికీ ఉత్తరాయణం వచ్చేదాకా బ్రతుకుండాలని చెప్పని అంపశయ్య పైన భీష్ముడు ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే చనిపోయేటువంటి సందర్భాన్ని కూడా మన చరిత్రలో చూసినాం. అంటే ఉత్తరాయణానికి ఉన్నటువంటి పుణ్యకాలం అనేది చెప్పడానికి కోసం ఒక నిదర్శనంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి మకర సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి అయినప్పటికీ ఇంటిల్లి పాది బంధువులతోటి మరి ఒక చక్కటి పండుగ వాతావరణంలో ఇప్పుడే ఒక కాలనీకి వెళ్ళి రావడం జరిగింది. మిత్రుడు శ్యామ్ రమ్మటి అందరూ కూడా ఆ వార్డంతా కూడా ముగ్గులతోటి గొబ్బెమ్మలతోటి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని పండుగ సందర్భంగా చేసుకుంటూ ఈ మకర సంక్రాంతి నిన్నటి రోజు భోగి, ఈరోజు మకర సంక్రాంతి రేపు కనమ, ఈ 3 రోజులు కూడా పర్వదినం సందర్భంగా మన సంస్కృతిని కాపాడుతూ ముందుకు పోయేటువంటి పండుగ రోజు ఇక్కడ కూడా చాలామంది యువకులు మరి క్రికెట్ క్రీడలోకి వచ్చి
ఇక్కడ మొదటి బహుమతి పొందినటువంటి క్రీడాకారులకు రెండో బహుమతి పొందినటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు సందర్భంగా మీ అందరూ కూడా నా వైపు నుంచి తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ వాలీబాల్ ఖోఖో లాంటి ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్నటువంటి రోజుల నుండి అంతకంటే ముందు మా తరకంటే ముందు మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల నుంచి మల్ల యుద్ధము విలువిద్య కుస్తీ అంటే ఇవన్నీ కూడా ఈ క్రీడలన్నిటికీ మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే విధంగా పొద్దస్తమానం కష్టపడి సాయంత్రం వేళలో కాస్త ఆట విడుపుగా ఆడుకునేటువంటి సందర్భం నుంచి ఒక్కొక్క ఆట పుట్టుకొస్తూ ఇప్పుడు కొత్తగా ఆధునిక క్రీడ అయినటువంటి క్రికెట్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది యువత వైపు ఆ వైపు పోవడానికి అవకాశం ఉన్నటువంటి క్రికెట్ సంబంధించిన అంశాలు ఇక్కడ మనం ఆ క్రీడను ఆడుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా క్రీడకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు వల్ల ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అందులో మరింత ముందుకు పోయే విధంగా కొత్త మేలుకోలు నేర్పించాలని చెప్పని స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడం. ఇప్పుడు ఏదైతే అథ్లెటిక్స్లో మన ప్రాంతం నుంచి కూడా ఈ దేశం పెద్ద దేశం అయినప్పుడు కూడా అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఒలింపిక్స్లో మనకు బంగారు పథకాలు కానీ కౌశ పథకాలు కానీ రజిత పథకాలు కానీ రావడం అరుదుగా కనిపిస్తుంది. ఏదో ఒకటి రాగానే వారిని మనం బ్రహ్మాండంగా మన జాతికి గౌరవం తీసుకొచ్చినటువంటి వారి గుర్తించే సందర్భం చూసినాం. అలాంటిది తెలంగాణలో కూడా ఎందుకు ఒలింపిక్స్లో మన క్రీడాకారులు ప్రతిభ చూపకూడదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, దానికి అనుగుణంగా అడుగులు వేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం, స్కిల్స్ యూనివర్సిటీ తీసుకురావడం, ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా కూడా మార్చాలని, యువకులను సన్మార్గంలో తీసుకుని పోవాలని, ఉక్కు పాదం మోపాలి గంజాయి అయిపోయినటువంటి దాంతో పోలీసులు కూడా సూచనలు ఇచ్చిన క్రమంలో, ఎందుకంటే 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్ అడుగుపెట్టేటువంటి సమయంలోనే ఒక సామెత కూడా ఉంది, ఇంటర్మీడియట్ ఏజ్ ఈజ్ ఈజెట్ ఏజ్ అనేటువంటి పరిస్థితి కూడా మన పూర్వీకులు చెప్పారంట. ఆ సమయంలో మంచి చెడును విచక్షణ జ్ఞానాన్ని తీసుకునే సమయంలో వయసులో మన సన్మార్గంలో వాళ్ళు తీసుకొని పోయినట్టయితే వారి భవిష్యత్తులో బాగా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి పైన చర్యలు తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీని కూడా మనం ఏర్పాటు చేస్తున్న సందర్భం కూడా మీరు చూసాం. భవిష్యత్తులో ఇటీవల సీఎం కప్ కూడా మనకు ఏర్పాటు చేసి అన్ని జిల్లాలో కూడా సీఎం కప్ జ్యోతి కూడా రావడం, జిల్లా కేంద్రాలు స్టేడియాలను ఆధునీకరించి ఆ స్టేడియాలలో యువకులకు మేలైనటువంటి మెలకులైనటువంటి ఆటల పోటీలకు సంబంధించినటువంటి కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోయిన మాసంలో శివసేన రెడ్డి గారు ఏదైతే ఈ షాప్ చైర్మన్గా ఎంపిక కాబడిన వారు ఈ సిరిసిల్లకు వేములవాడకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటివి వాలీబాల్ కబడ్డీకి సంబంధించి ఏదైనా ఈ క్రికెట్ కానీ లేదంటే టెన్నిస్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఒకసారి చర్చించి ఏమేమి అవసరం ఉండే వాటిని ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇచ్చే క్రమంలో మీకు సిరిసిల్ల జిల్లాకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని 2 డేట్లు పెట్టుకోవడం జరిగింది. 2 డేట్లు, ఒకటేమో మన్మోహన్ సింగ్ గారు మరణించిన వల్ల వారం రోజులు సంతాప దినాల వల్ల రాలేకపోయినాం. ఓ డేట్ ఏమో అనుకోకుండా నాకు అసెంబ్లీ నడవడం వల్ల రాని సందర్భం. ఈ లోపల వారు కూడా కాస్త బిజీ కావడం జరిగింది. బహుశా ఈ పండగ తర్వాత ఏదో ఒక రోజు వారు కూడా శివసేన రెడ్డి గారు మన సిరిసిల్లకు వేములవాడకు రాబోతున్నారు, షాప్ చైర్మన్ గారు. దానికి సంబంధించి ఈ క్రీడలలో ఏ కార్యక్రమాలలో మనం ముందుకు వస్తున్నో వారిని గుర్తించి వారి ప్రతిభకు ఆధారంగా భవిష్యత్తులో వారికి వ్యక్తిగతంగా కూడా లేదు ఈ ప్రాంతంలో ఇంకా ఏ కార్యక్రమాలు వస్తు రూపేణ కానీ లేదంటే ఆ గ్రౌండ్ రూపేణ ఇంకేదైనా కావాలనుకుంటే మెలకువలకు సంబంధించి కూడా నిధులను మనం తీసుకురావడం, క్రీడారంగం నుంచి తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం మీకు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల ద్వారా కానీ లేదంటే ఇక్కడ వేరే సిరిసిల్లకు సంబంధించిన నాయకుల ద్వారా మీకు సమాచారం ఉన్నప్పుడు మనం ఆ గ్రౌండ్లో వీలైతే మరి కలెక్టరేట్లో అనుకున్నాం. కానీ నేనైతే స్టేడియంకి వెళ్ళి సమావేశం పెట్టుకుంటే బాగుండేది నా ఆలోచన ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది జూనియర్ కాలేజీలో కూడా క్రికెట్ సంబంధించిన ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ లేకపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారు, నేను గ్రంథాలయ చైర్మన్గా ఉన్నట్టు సత్యనారాయణ గారు ఉన్నారు, కేక మహేందర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఆ రోజు నేను మర్చిపోయిన పేర్లు రోజు ప్రకాశం ఉండొచ్చు వారికి చెప్పడం జరిగింది. ఎక్కడైతే బాగుంటుందో మీకు చెప్పండి, అనువైన స్థలం ఉంటే తప్పనిసరిగా మనం క్రీడాకారుల కోసం వెచ్చిస్తామనే మాట వారు చెప్పడం జరిగింది. ఇది మీ లోపల సమయం వీలైనప్పుడు, ఎందుకంటే నేను అనేక సందర్భాలు అనేక సమయాలలో ఇతరితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి సిరిసిల్ల పట్టణ నాయకత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైతే క్రీడలకు అనువైన స్థలాన్ని ఇస్తే మనం 3 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో, ఎందుకంటే వీళ్ళకు బౌండరీ లైన్ కూడా దూరం నుంచి ఉంటుంది కాబట్టి
మీరు పట్టణానికి సంబంధించిన నాయకత్వం ఈరోజు పండుగ, రేపు కూడా పండుగ కాబట్టి 2 రోజుల తర్వాత ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు కబ్జాలకు గురవుతున్నట్టు భూములు కూడా తిరిగి మనం స్వాధీనం చేసుకుంటున్న సందర్భం కూడా చూస్తున్నాం. కాబట్టి అనువైన స్థలం ఏదైనా 5 ఎకరాలకు సంబంధించి ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ క్రికెట్ గ్రౌండ్ కోసం ఇచ్చినట్టయితే మనం క్రీడాకారులకు ప్రోత్సహించిన అవుతుంది. మనం తిరిగి ఏదైతే కబ్జాలు గురైనటువంటి స్థలాల్ని ప్రజా అవసరాలకు ఉపయోగించిన వాళ్ళకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదు అది ఇప్పుడు అవసరం లేదు, మనకి ఎట్లా ఇంకా స్థలం ప్రాంతం ఉందని, ఎందుకంటే ఇక్కడ భౌగోళికంగా మీకు పట్టు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో నాకు కూడా కాస్త సమాచారం వస్తుంది ఎక్కడెక్కడ ఏముంది అనేది. అయినా ముందుగా మీకు సిరిసిల్లకు సంబంధించిన నాయకత్వమే ఈ కోణంలో మీరు ముందుకు వచ్చినట్టయితే మనం దానికి తప్పనిసరి వాళ్ళకి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న క్రీడాకారులు ఎవరైతే సిరిసిల్లకు సంబంధించి బాధ్యులు ఉన్నారో మీరు కూడా కేవలం మేము మీ సమావేశాలప్పుడు ప్రధానంకు ప్రారంభంకు వచ్చినప్పుడే కలవకుండా తర్వాత కూడా మీ దానిలో ఒకరు కమిటీగా ఉన్నటువంటి బాధ్యులు మా నాయకత్వాన్ని ప్రతినిత్యం కలవండి, ఒత్తిడి పెంచండి, మాకు ఇవ్వాల్సిందే. ఒకసారి జూనియర్ కాలేజీ మీకు ప్రాధాన్యం ఇచ్చిపోయినారు, ఒకసారి వచ్చి ఇప్పుడు ఇక్కడ వాగొడ్డు ఇస్తున్నారు. మాకంటూ మా స్థలం క్రీడాకారులకు సంబంధించిన స్థలం ఇచ్చినట్టయితే అందరూ కూడా అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఇవ్వండి చెప్పని వేదిక మీరు నాయకుడిని ఒత్తిడి ఇవ్వమని కూడా మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఏ పనైనా ఒత్తిడి లేని సమస్యల పరిష్కారం కావు. నా ఆలోచన మొదటి కూడా అంతే, ఏదైనా అవసరం పడ్డదంటే ఆ పని వెంటనే పడుతుంటా, ఆ పని వెంటనే పడుతూనే ఉంటే ఆ పని అయిపోయేది కూడా విశ్రమించకుండా ఆ విధంగా ప్రజాక్షేత్రం ఉండను. కాబట్టి ప్రజలు గుర్తించారు, మీలాంటి వ్యక్తులు గుర్తించి చెప్పిన భావనతో ఈయన కూడా ఏదైతే ఈ అవసరం ఉందో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు అడుగుతున్నటువంటి ఏదైతే ఉందో అది మనకు అవసరం. అలాంటిది ఇట్లా మనం మీకు వెచ్చించినట్టయితే అందులో ఉదయం సాయంత్రం కూడా యువతులు అప్పుడే ఇంటర్మీడియట్ సంబంధించిన యువత కూడా రాగానే ఇతరత్ర వక్ర మార్గం పట్టకుండా చెడు మార్గం పట్టకుండా అందరూ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఆటను లేదంటే ఎక్సర్సైజ్ సంబంధించినటువంటివి కూడా చేసుకున్నట్టయితే మరి వాళ్ళు కూడా మంచి మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఈ విషయాన్ని చెప్తాను. తప్పనిసరిగా విడుదల చేసుకున్నాం. ఆ బాధ్యతని మా సిరిసిల్ల నాయకత్వానికి అప్పచెప్తున్నా. నేను అధిక ప్రభుత్వం నుండి ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తాను, ఆ ఫైల్ కదిలించే ప్రయత్నం చేస్తాను. కానీ ప్రధాన ప్రాంతం చెప్పండి ఒకటే కాడ కాదు, 1, 2, 3 3 ప్రాంతాలు మీరు లేదు 1, 2, 3, 4 4 ప్రాంతాలకు ఉండంటే మనం క్షేత్రస్థాయిలో కూడా వెళ్దాం, వీళ్ళని కూడా తీసుకువెళ్దాం. వీళ్ళు నచ్చినటువంటి వీళ్ళు క్రీడాకారులకు సంబంధించిన వాళ్ళు నచ్చిన ప్రాంతాన్ని తప్పనిసరి వీళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటును మనం చేసుకొని వాళ్ళ ప్రేమను చూరగొని యువతను మన ముందు తీసుకెళ్ళి కార్యక్రమం చేయడం మాట ఈ సందర్భం తెలియదు. ఇది 2వసారి కూడా మరి కాబట్టి ఏం పేరు అమ్ము 10 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం కానీ నాకు ఇవ్వాలని అనిపిస్తుంది. ఈ ప్రజాపాలనలో 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఇవ్వాలని అనేకమిస్తున్నాం. వేములవాడ వెనుకబడిపోయింది ఎందుకు అన్నా ఇప్పుడు ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే సిరిసిల్లలో కూడా వెనుకబడిపోయిన పనులు చెప్పండి, వాటిని కూడా ముందుకు తీసుకొని వస్తాం. 10 సంవత్సరాలు ఇచ్చే బాధ్యత మాది. అందుకే సిరిసిల్ల నాయకత్వం ముందు పెడుతున్నాం. మీ దగ్గర నుంచి కూడా నలుగురు ముందుకు రమ్మంటున్నారు. అర్థమైంది కదా, మీరు ముందుకు రండి. తప్పనిసరిగా క్రీడాకారులకు యోగ్యమైన స్థలాన్ని ఇచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవాడిగా క్రీడలను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పడేసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఈనాటి ఏదైతే క్రికెట్ టోర్నమెంట్లో వెళ్ళే లక్ష్మీనారాయణ వారి బ్రదర్స్ శ్రీనివాస్ గారు వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగిందో దానికి మరి ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ